చెప్పడం కన్నా ఎక్కువగా తరతరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా వైశ్యులకు అనేది సపరేట్గా హక్కులు అడగడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. గత 15-20 సంవత్సరాల నుంచి నేను నాతో పాటు చాలామంది కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని అంతకుముందు కూడా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మా మా తరం కూడా మేము కొట్లాడడం జరిగింది. హక్కుల్ని ముఖ్యంగా ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియనటువంటి ఆర్యవైశ్యులు ఇప్పటిదాకా అంటే దానాలు చేస్తాం, గుళ్ళకు గోపురాలకు దానాలు ఇస్తుంటాం, విద్యాదానం చేస్తుంటాం. ఎవరు వచ్చినా కూడా కాదనకుండా మేము తినే మెతుకులో నుంచి 4 మెతుకులు దానం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి మరి వర్గం వైశ్యులు. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ మన హక్కుల్ని గురించి అడగడానికి కానీ మన సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే కానీ పేద నిరుపేద ఆర్యవైశ్యులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందడము, వ్యాపారం కులవృత్తి అయినటువంటి ఆర్యవైశ్యులకి ఎవరు కూడా ₹1 కావాలని అప్పుగా అడిగినా కూడా వితౌట్ షూరిటీ ఎవరు ఇయ్యరు. మరి అలాంటిది ఈరోజు కార్పొరేషన్ ద్వారా మొన్ననే 25 కోట్లు శాంక్షన్ అయినాయి, త్వరలో ఇస్తారు కార్పొరేషన్కి. సో ఆ డబ్బు తక్కువ వడ్డీతో అంటే తక్కువ అంటే సబ్సిడీతో వ్యాపారాలు మరి ఏమీ లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, షూరిటీలు లేని వాళ్ళు ఏ విధంగా లోన్లు తెచ్చుకోవాలి, సబ్సిడీ లేకుండా కట్టాలి అనేది ఒక దీంతో మరి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు, ఉద్యోగాలు రాక యువత ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము. ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా ఇవ్వడము. అంటే నా గోల్ ఇది కాదు, నేను ఎమ్మెల్యే గోల్ ఉండే నాది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి సేవ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారికంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ